ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడు నమ్మడం బాగుండరా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయడం జరుగుతూ ఉంది, ఆయన దీనులను నడిపించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, దేవుడు, ఆయన అనగా దేవుడు దీనులను నడిపిస్తాడు. దీనుడు అనగా అర్థం ఏంటంటే వినయము గలవాడు అని అర్థం. ఎవరైతే దీనుడిగా ఉంటాడో అంటే వినయము గలవారిగా ఉంటారో వారిని దేవుడు నడిపిస్తాడు. ఎందుకు నడిపించాలి, ఎందుకు నడిపించవలసిన పరిస్థితి వస్తూ ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నడవలేని స్థితిలో మనం నడిపిస్తాం. దేవుడు కూడా దీనుడని అలాగే వినయము గల వాడిని ఏం చేస్తాడయ్యా అంటే నడిపిస్తాడు. నడవలేని పరిస్థితులు నువ్వు ఉన్నావా? ఇదిగో నీ జీవిత గమ్యానికి ముందు అడుగులు వేయలేకపోతా ఉన్నావా? నీ పరిస్థితులన్నిటిని చూసి భయపడుతూ నీ అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నావా? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దీనులను నేను నడిపిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎలా నడవాలో కూడా నేర్పిస్తాను అని చెప్పడం కింద వర్షంలో మనం చూస్తాం, కింద మాటలలో. ఒకసారి ఆలోచించండి, దేవుడు దీనులను నడిపిస్తాడండి. ఈరోజు నువ్వు దీనుడిగా ఉండగలిగితే, వినయం కలిగిన వాడిగా నువ్వు ఉండగలిగితే, దేవుడు తప్పక నిన్ను నడిపిస్తాడు. నీ సమస్యల్లో నడిపిస్తాడు, నీ ఇబ్బందుల్లో నడిపిస్తాడు, ఇరుకుల్లో ఉండి నడిపిస్తాడు. ప్రతి ఒక్క స్థితిగతుల్లో నుండి దేవుడు నిన్ను నడిపించి ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకునండి. దీన మనసు నీకుంటే, దీనుడిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే, వినయం కలిగిన వాడిగా నువ్వు ఉండటం ప్రారంభిస్తే, దేవుడు నిన్ను ఎలా నడిపించాలో అంత చక్కగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఒక ప్రశ్న నీ హృదయానికి వేసుకో, నీవు వినయం కలిగిన వాడిగా ఉన్నావా, దీనుడిగా ఉన్నావా? ఒకవేళ దీనుడిగా వినయం కలిగిన వాడిగా లేకపోతే నిన్ను దేవుడు నడిపించాడు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను మాత్రం నడిపించాడు. ఎక్కడైనా వినయం కలిగిన వాడిగా ఉండు. వినయం కలిగిన వాడు తప్పక దేవుని మాట వింటాడు. వినయం కలిగిన వాడు తప్పక దేవుని మందిరానికి వెళ్తాడు. వినయం కలిగిన వాడు దేవునికి ప్రార్థన చేస్తాడు. వినయం కలిగిన వాడు ప్రభు సన్నిధిలో బలముగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దినబిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను నడిపించాలని ఆశ నీకుంటే తప్పక వినయం కలిగిన వాడిగా, వినయం కలిగిన దానిగా ప్రవర్తించడం ప్రారంభించు. దేవుడు ఈ వాగ్దానం నీ చేతులు నెరవేర్పు కలుగు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా తేటగా నీతోనే మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నేను కోరుకుంటున్నా, మిమ్మల్ని దేవుడు నడిపించాలని, ఉన్నతమైన స్థితికి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీకు కూడా అలాంటి ఆశ ఉండినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను వినయం కలిగిన వాడిగా ముందు కొనసాగాలనైనా అటువంటి కృప నాకు దయచేయండి. మీ సహాయం నాకు అవసరం ప్రభు అని దేవుడిని అడగండి. దేవుడు తప్పక మేలు చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నిజమేనైనా వినయం కలిగిన వారిని మీరు నడిపిస్తాను మీరు చెప్తా ఉన్నారు అయ్యా. వారికి ఎలా నడవాలో కూడా నేర్పిస్తాను మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఏ బిడ్డలైతే వినయం కలిగి ఈ మాటలు వింటున్నారో వారి పట్ల మీరు గొప్ప మేలు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఒకవేళ వినయము లేకుండా అయ్యా నీ మాట వింటా ఉన్నారా, ఈ దినము మొదలుకొని వినయము కలిగి ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలము చేత, కృపచేత నీ బిడ్డలు నింపండి. నీ వాక్యానికి లోబడి ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఉదయకాలపు వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని, కృపా కనికరం చేత నింపి బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలు విన్నారు. విన్న మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరు వాక్యం ద్వారా నేర్చుకున్న మాట, లేకపోతే మీ సమస్యని, మీ కష్టాలని, బాధల్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము అందరం ప్రార్థన చేస్తాం. మీరు కామెంట్ చేయగలిగితే మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయడానికి సిద్ధపడండి. ఎందుకయ్యా అంటే, ఇదిగో అనేక మంది ఓదార్పు లేక, దేవుని మాట లేక ఎంతగానో కృంగిపోతున్న వారు ఉన్నారు. వారందరినీ మీరు బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.